అతీతంగానో ఆ పార్టీ అనుకుని ఒప్పించుకొని వేసుకుంటారు. 1,00,000 కోట్ల అవినీతి పరుడిని 1,00,000 కోట్ల అవినీతి పరుడు ఆయన అని చెప్పి 2019లో ప్రతి ఒక్కళ్ళ ద్వారా కూడా టీడీపీ కానీ లేకపోతే జనసేన కానీ మొత్తం వాళ్ళిద్దరు కలిసి లేకపోయినా వాళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేసినా ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా మాట్లాడి బీజేపీ కూడా మాట్లాడిందో ఏమో నాకు తెలియదు, నేను ఇంకా దాంట్లోకి వెళ్ళను. బట్ ఆ 1,00,000 కోట్ల అవినీతి పరుడికే 2019 నుంచి 24 వరకు ఉన్న ఎంపీలు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీకి. మళ్ళీ 2024 రాగానే అసలు నువ్వు అక్కర్లేదు ఈ రోజున మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళంతా, ఆయన అవినీతి పరుడు అంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు. ఓకే, ఆయన సంక్షేమ పథకాలు తీసుకొస్తే అది అక్కర్లేదు పనికి రావని అన్నారు. మీరే ఇప్పుడు మన మాటల్లో ముందే అన్నారు సంక్షేమానికి సంబంధించి ఆయన చేసింది చాలలేదు, అభివృద్ధి లేదని అన్నారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి ఆదాయాన్ని తెచ్చుకొని ఎంతైనా చేయమన్నాం. అలానే సంక్షేమాన్ని చేయకుండా ఉండదని నేను ఇందాక అది చెప్పాను. మేము అలాంటి భారతీయ జనతా పార్టీ ఎన్నో చేస్తుంది సంక్షేమం, కానీ ప్యారల్ గా మేము చేస్తుంది ఏంటి డెవలప్మెంట్. ఈ రోజున లక్షల కిలోమీటర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకొని లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటూ కోట్లాది మందికి ఉపాధి కలిగించుకుంటూ మేము ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే బ్యాలెన్సింగ్ అనే చేస్తున్నాం మనం, ఏది సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తుంటే ఈ రోజున మీరు నేను ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. అల్టిమేట్లీ ఓట్ వేసేది మీరు నేను అంటే మనం కూడా వెళ్ళి వేస్తాం, కానీ ప్రజలే డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ప్రభుత్వంలో కూర్చోపెట్టాలన్నా ప్రభుత్వం నుంచి దించాలనుకున్నది ప్రజలే. ఆ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని కానీ, చేశారనుకుంటున్న ఆయన్ని కానీ, ఒకటి ఇక్కడ చేసిన సంక్షేమాన్ని కానీ, చేశాననుకుంటున్న ఆయన్ని కానీ, ఆయన నాయకత్వాన్ని కానీ, ఆయన పార్టీ నాయకుల్ని కానీ నమ్మలేదు ప్రజలు. యామిని నమ్మకపోవడం కాదు కదా, అక్కడ ప్రజలు నమ్మలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. 6 హామీలు అయితే మాత్రం మీరు ఇప్పించే బాధ్యత బీజేపీది. బీజేపీది ఏంటి, కూటమి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎక్కడైతే మేము సలహాలు ఇవ్వాలో అక్కడ గట్టిగా సలహాలు ఇస్తున్నాం, ఎక్కడైతే సూచనలు చేయాలో అక్కడ సూచనలు చేస్తున్నాం, ఎక్కడ విన్నపాలు. మొన్న రీసెంట్ గానే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతనే ఇదే కల్తీ మద్యానికి సంబంధించి మేము అంత ముందు పోరాటం చేశాం కదా, ఆ పోరాటం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పని పురంధరేశ్వరి గారు చెప్పడం జరిగింది, లేఖలు కూడా రాయడం జరిగింది, ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడడం కూడా జరిగింది. రెండోది కారిడార్లకు సంబంధించి ఇంటర్నల్ గా రోడ్స్ వెయ్యాలి, ఆ భరించేది కేంద్రం భరించాలి అని చెప్పని అనుకుని ప్రతిపాదన చెప్పినప్పుడు రాష్ట్ర బీజేపీ కూడా కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పని సూచనలు కూడా చేయడం జరిగింది. అమరావతికి సంబంధించింది కానివ్వండి, లేదంటే ఇప్పుడు కడుతున్నటువంటి పోలవరానికి సంబంధించింది కానీ, రేపొద్దున చేపట్టబోయి చాలా ఉన్నాయి, ఇంకా పైప్ లైన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తూ అటు కేంద్ర పార్టీ ఆలోచనకు తగ్గట్టుగా, అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకోండి, ఇక్కడ ప్రభుత్వానికి తగ్గట్టుగా మధ్యలో వారధిలాగా ఉంటుంది రాష్ట్ర బీజేపీ పార్టీ. ఇటు ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటున్నాము, అటు కేంద్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటున్నాం, పార్టీల పరంగా కూడా సమన్వయం చేస్తున్నాం. కేవలం ప్రభుత్వమే కాకుండా పార్టీల పరంగా కూడా సమన్వయం చేసుకుంటూ చాలా ఉన్నాయి. కొన్ని బయటికి చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పకుండా అంటే సూచనలు ఇచ్చుకునే ఉంటాయి. ఇటువంటివన్నీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మేము అదే చెప్తున్నాం, వచ్చి మేము చేసేసాం ప్రచారం చేసుకుంటేనే మేము పని చేసినట్టుగా. లేటెస్ట్ ఒక సబ్జెక్ట్ మీరు మాట్లాడిన తర్వాత నేను చెప్పండి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి క్లోజ్ చేస్తాను. మొన్న తొక్కిసలాట జరిగింది తిరుమలకు సంబంధించి. బీజేపీ అధికార ప్రతినిధిగా మీరు దానికి బాధ్యులు ఎవరుగా అనుకుంటున్నారు? ఆల్రెడీ నేను సోషల్ మీడియా ద్వారా కూడా అంటే ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధికారికంగానే ఇచ్చింది ఏంటంటే, ఒకటి ఇటువంటి సంఘటన అసలు ఊహించలేదు, జరగడం చాలా దురదృష్టకరం. అంటే భక్తుడి భగవంతుడి సన్నిధికి వచ్చిన భక్తుడికి ఈ విధంగా జరగడం అనేది